ఒక డ్రామా ఆడుతున్నారా? ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆమె ఒక్కటి, మిగతా వాళ్ళు ఆమె సపోర్ట్‌గా, ఆ అమ్మాయికి సపోర్ట్‌గా ఎవరు లేరు. ఆ అమ్మాయికి యాంటీగానే వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ గొడవలో ఆ అమ్మాయిని గట్టిగా కొట్టారు. ఎందుకంటే మందు తాగేసున్నారు. ఆల్రెడీ పాత గొడవలున్నాయి. ఈ గొడవల్లో నుంచి ఆ అమ్మాయిని అటాక్ చేశారు. సో, ఆ అమ్మాయి ఒకటే గాబట్టి ఆ అమ్మాయి ఫైట్ చేయలేకుండా అమ్మాయి చనిపోయింది. చనిపోయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి ఉరేసి ఈ డ్రామా ఆడారు. అందుకనే కెమెరా గూడా తిప్పారు. అసలు ముందే సాయి కిరణ్‌కి ఈ అమ్మాయిని పిలిచినప్పుడే ఈ అమ్మాయిని గొడవ జేయాలని ఒక ప్లాన్ అయితే ఉంది. అంటే మందు తాగి అటాక్ చేయాలి అనేది పాత కోపము, కక్ష ఉంది అనేది పోలీసులకున్న అనుమానం. సో, ఇప్పటివరకైతే ప్రాథమిక విచారణ చేసినాక హత్య అనేదైతే పోలీసులు నిర్ధారించట్లేదు. ప్రస్తుతానికైతే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. సూసైడ్‌గానే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద వీళ్ళు 6 మందిని, 5 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి, 6 మందిని రిమాండ్‌కైతే పెట్టారు. కోర్టుకి పెట్టారు. కోర్టు మ్యాజిస్ట్రేట్ రిమాండ్‌కి పెట్టారు. సో, దీన్ని ఇంకా వీళ్ళు అంటే సూసైడ్ అనేది కాకుండా అనుమానాస్పద మృతి అనే యాంగిల్‌లో నుంచి కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఆ పిల్లలు చెప్పినట్టుగా ఈ అమ్మాయి ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు. ఈ దాడి జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ఎమోషనల్‌గా నా మీద ఇంత వీళ్ళందరూ కలిసి దాడి చేశారు అన్న ఒక అవమానంతో ఫీల్ అయింది. ఎందుకంటే వాళ్ళందరినీ అమ్మాయి ఫ్రెండ్స్‌గా ఫీల్ అయ్యి, ఫ్రెండ్స్‌గా ఉన్నారు కాబట్టి ఆమె ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్‌తో బర్త్‌డే కోసం వస్తే, వాళ్ళే ఇలా దాడి చేస్తే ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ పెయిన్‌లో ఆమె వెళ్లి ఆత్మహత్య చేసుకుందనేది వాళ్ళ కథనం. కానీ తల్లి గాని, కూతురు గాని, వీళ్ళ చెల్లెలు గాని అసలు కన్విన్స్ కావట్లేదు. ఎందుకంటే మా జెస్సీ చాలా ధైర్యవంతురాలు. తను ఇలాగా పిరికి పని చేయదు. ఏమన్నా ఉంటే ఫైట్ చేస్తది. ఏమన్నా ఉంటే మాకు చెప్పేది. అక్కడి నుంచి అప్పుడే వచ్చేసేది. ఇదంతా గూడా అబద్ధం వీళ్ళు చెప్తున్నది. మామూలుగా అయితే వాళ్ళు అంత దాడి చేస్తే అక్కడి నుంచి కేకలేయడమో, బయటికి రావడమో చేస్తుంది తప్ప లోపలికెళ్ళిపోయి ఊరేసుకునేంత పిరికి అమ్మాయి కాదు. ఏదైనా ఉంటే మాకు గూడా ఫోను చేసేది. మేము వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఇది వీళ్ళే చంపేశారు. మరి ప్లాన్డ్‌గా దాడి చేయాలని అమ్మాయిని పిలిచారు. అమ్మాయిని పిలిచి కావాలని అమ్మాయితో గొడవ వేసుకొని దాడి చేశారు. ఆ దాడిలో ఈ అమ్మాయి చనిపోయేసరికి ఊరేసి డ్రామా ఆడుతున్నారనేది తల్లి, చెల్లెలు ఆరోపిస్తున్నారు. సో, పోలీసులు ఈ యాంగిల్‌లో కూడా విచారించే కార్యక్రమం అయితే చేపట్టారు. ఎందుకంటే కెమెరాలు తిప్పడం అనేది మేజర్‌గా డౌట్ ఉంది పోలీసులకి. ఎందుకు మామూలుగా అయితే పార్టీ చేసుకుంటే కెమెరాలు తిప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎక్కడైనా కెమెరాలనేవి వెరీ కామన్. పబ్లిక్ ప్లేసుల్లో గానీ, లేకపోతే ప్రైవేట్ అపార్ట్మెంట్‌లో గూడా కెమెరాలు ఇవాళ చాలా నార్మల్ అయిపోయింది. అలాంటిది వాళ్ళెందుకు కెమెరాల్ని అలా తిప్పాల్సొచ్చింది? ఏముంది అనేదొకటి. ఇంకొక యాంగిల్ గూడా ఏందంటే, ఆ అమ్మాయి మీద ఏమన్నా లైంగిక దాడి జరిగిందా అన్న యాంగిల్ గూడా చేస్తున్నారు. ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి. అలాగే ఎఫ్ఎస్ఎల్‌కి గూడా ఈ మెటీరియల్ అవన్నీ పంపించారు. అలాగే వీళ్ళు ఇంకా పాత హిస్టరీ ఏంటి వీళ్ళది అవన్నీ గూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఏందంటే, వీళ్ళంతా గూడా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అని జెప్తున్నారు. సో, నరసింహమూర్తి ఏసీపీ గూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ తల్లిదండ్రుల నెగ్లిజెన్స్ గూడా ఉంది. పిల్లలు ఏం జేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఎవరితో స్నేహాలు జేస్తున్నారు? ఇది నిఘా పెట్టాల్సిన అవసరం అయితే వాళ్ళ మీద ఉంటది. అవేమీ లేకుండా ఫ్రీడమ్ పేరుతో పిల్లల్ని వదిలేస్తున్నారు. అందుకని వైజాగ్‌లో గూడా బాగా క్రైమ్స్ ఈ మధ్య యూత్‌లో క్రైమ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి ఇలాగా అనేది వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఈ కేసు ఇప్పటికి గూడా గందరగోళంగానే ఉంది. అంటే ఏ వెర్షన్ నమ్మాలి? అది హత్య, ఆత్మహత్య. ఆత్మహత్య అయినా గూడా వీళ్ళదే బాధ్యత. ఎందుకంటే వీళ్ళు అబెట్‌మెంట్ ఖచ్చితంగా చేశారు. ఆ అమ్మాయిని ఆత్మహత్యకు పురికొల్పోవడం గూడా వీళ్ళదే నేరమవుతుంది. ఆ రకంగా గూడా శిక్ష పడే అవకాశం ఉంది. అందుకని ఏసీపీ చెప్తున్నదేమంటే పేరెంట్స్‌కి వీళ్ళకి ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. మీరు ఒక కొంత నిఘా పెట్టాలి. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఏంటి చూసుకోవాలి అనేది. ఇందులో కేవలం మందే కొట్టారా? డ్రగ్స్ కూడా వాడారా? అనే యాంగిల్‌లో కూడా పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వైజాగ్ అటువంటి ఏరియాల్లో కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా యూత్‌కి దొరుకుతున్నాయి. డ్రగ్స్ వల్ల కూడా క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళేమి చేస్తారో వాళ్ళకి ఆ క్షణంలో అర్థమయ్యే అవకాశం లేదు. సో, ఏదేమైనా ఫ్రెండ్స్‌తో నమ్మి వెళ్ళి ఫ్రెండ్స్ వల్లే ఒక ప్రాణం పోయింది. అక్కడ ఫ్రెండ్స్‌కి గూడా వాళ్ళ జైలుకి వెళ్లారు. వాళ్ళకి గూడా శిక్షలు పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అట్లాగే తల్లి, చెల్లి గూడా తమ బిడ్డను కోల్పోయి
వాళ్ళు ఇప్పుడు బిడ్డను కోల్పోవడమే గాకుండా, మామూలుగా అయితే చనిపోతే దుఃఖం ఇంకోటి ఉంటది. ఇప్పుడేందంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడాల్సిన అదనపు బాధ్యత గూడా వాళ్ళ మీద ఉంది. సో, వాళ్ళకి లైఫ్ అంతా బర్డెన్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది.